తిరుమలలో కంపార్ట్మెంట్స్ ఉంటాయి. మీరు వింటూ ఉంటారు. ఈ కంపార్ట్మెంట్‌లో క్యూ లైన్‌లో కంపార్ట్మెంట్‌లో జనం భక్తులు ఎక్కువగా వేచి చూస్తున్నారని. ఇట్లా కంపార్ట్మెంట్స్ ఎన్నో ఉంటాయి. వాటిలో 17వ కంపార్ట్మెంట్ దగ్గర 17థ్ కంపార్ట్మెంట్ దగ్గర ఈ డిక్లరేషన్ ఫార్మ్ అనేది ఉంటది. ఎవరైనా అన్య మతస్థు అంటే క్రాస్ చేసే వెళ్ళాలి అందరూ. ఎవరైనా అన్య మతస్థుల పేర్లు గాని, లేకపోతే వాళ్ళని గుర్తుపట్టి మనం వేరే మతం అనుకున్నప్పుడు, వాళ్ళక్కడ ఒక ఫార్మ్ ఉంటది. ఆ ఫార్మ్‌లో సంతకం చేసి ఆ గుడిలోకి స్వామి దర్శనానికి వెళ్ళాల్సి ఉంటుంది. ఇది బేసిక్‌గా ఇప్పటిది కాదు. 1933 అప్పటి నుంచి కూడా ఉంది. ఆ తర్వాత దాని దేవాదాయ చట్టంలో 1990లో దేవాదాయ చట్టంలో 30/1987 అనేటువంటి ఒక క్లాజ్ ఉంది. దాన్ని అనుసరించి డిక్లరేషన్ ఫార్మ్ అనేది పెట్టారు. వేరే మతానికి సంబంధించిన వాళ్ళు తిరుపతి లాంటి ఇంత పెద్ద ప్రపంచవ్యాప్తంగా మోస్ట్ ఫేమస్ హిందువులకి ఆ గుడిలో వెళ్తున్నప్పుడు అట్లా పెట్టాలి, పెట్టి వెళ్ళాలి అనేది ఒక రూల్ కింద తీసుకొచ్చారు. హ్మ్. అయితే దాని గురించి ఇప్పుడు రచ్చ నడుస్తుంది. పెట్టచ్చా, పెట్టి వెళ్ళకూడదా అంటే నా పర్సనల్ ఒపీనియన్‌లో అది పెద్ద మ్యాటర్ కాదసలు. అట్లా ఒక ఫెయిత్‌కి సంబంధించినటువంటి అంశం కాబట్టి దాన్ని ఖచ్చితంగా మనం గౌరవించాలి. ఇదే తిరుపతి ప్లేస్‌లో ఒక భారీ మస్జిద్ ఉన్నా, ఒక భారీ చర్చ్ ఉన్నా, ఒక భారీ గురుద్వారా ఉన్నా గూడా మనం దానికి మర్యాద ఇచ్చి వాళ్ళు పెట్టినటువంటి రూల్‌ని మనం అంగీకరించి వెళ్ళాలి. అక్కడ ఏం లేదు. బేసిక్‌గా ఒక సంతకం. డిక్లరేషన్ ఈస్ నథింగ్ బట్ ఒక సంతకం. ఏమనంటే నా యొక్క విశ్వాసం, నా యొక్క మతం వేరేదైనా కూడా నాకు వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టం. ఆయన పట్ల నాకు విశ్వాసం ఉంది. సో, ఆయన దర్శనం కోసం నేను వెళ్తున్నాను అనేసి ఒక చిన్న సంతకాన్ని అక్కడ పెట్టేసి, అంగీకారం తెలిపేసి ఎళ్ళిపోవాలి అంతే. దానికి అంటే కొన్ని వందల మంది వేరే మతం వాళ్ళు ఇంత పెద్ద పెద్ద మసీదుల్లోకి, పెద్ద పెద్ద చర్చిల్లోకి, పెద్ద పెద్ద ఈ తిరుపతి లాంటి గుళ్ళలోకి తిరుపతిలోకే ఎంతోమంది ఎళ్తుంటారు, వస్తుంటారు. కానీ బాగా తెలిసిన వాళ్ళైతే ఖచ్చితంగా క్వెషన్ చేయాలి గదా! ఇప్పుడు సోనియా గాంధీ ఉన్నారు. ఆమె మతం గాని, దాని మీద గాని కాంట్రోవర్సీ ఉంది. అబ్దుల్ కలాం ఉన్నారు. ఆయన క్లియర్‌గా ఇస్లాం మతస్థులు. వాళ్ళిద్దరూ సంతకం పెట్టిన సందర్భాలున్నాయి. ఒకసారి పెట్టలేదు సోనియా గాంధీ. బట్ గతంలో సంతకం పెట్టిన సందర్భాలున్నాయి. అదేం తప్పుడు విషయం గాదు. చేయకూడనటువంటి పని అసలు గాదు. మనం గౌరవించాలి, చెయ్యాలి. అయితే ఇప్పుడు ఇదే అప్లై అవుతదంట నేను. అదే తిరుపతి లెవెల్ ఆఫ్ హిందువులు ఇంతమంది కోట్లాను కోట్ల హిందువులు పూజించేటువంటి తిరుపతి లాంటి ప్లేసే మస్జిద్ ఉన్నా, గురుద్వారా ఉన్నా, చర్చ్ ఉన్నా వాటికి కూడా పెట్టినప్పుడు దాన్ని కూడా మనం అట్లాగే అంగీకరించాలి. ఇప్పుడు నేను ఏ దేవుడిని నమ్మను. గురుద్వారాకెళ్ళినా, తిరుపతికెళ్ళినా, చర్చ్‌కెళ్ళినా, మస్జిద్‌కెళ్ళినా నేను పెట్టడానికి నేనైతే రెడీ. ఎందుకంటే అసలు నాకు లోపల ప్రోగ్రామ్ ఏంటి? నాకేం పని? నేనెందుకెళ్తా అక్కడ? ఆర్కిటెక్చర్ చూడడానికి, జనం ఎట్లా ఉన్నారు? ఏంటి? ఇప్పుడు వెంకటేశ్వర స్వామిది ఉంది. ఒక అద్భుతమైనటువంటి ఆర్కిటెక్చర్ ఉంటది లోపల. ఆ దేవుడి విగ్రహం కూడా ముగ్ధ మనోహరంగా ఉంటది. నేను చెప్తున్నా, నేను చిన్నప్పుడు చూసా. చాలా బావుంటది. ఎప్పుడో చాలా చిన్నప్పుడు ఎళ్ళా. తర్వాత ఎప్పుడు ఎళ్ళలా. చాలా బావుంటది. ఇప్పుడు చర్చెస్‌కెళ్ళినప్పుడు కూడా జీసస్ విగ్రహం చూసినప్పుడు అబ్బా! ఎంత మంచి శిల్పి దీన్ని ఎంత చేశాడు అనుకుంటాం. ఓహ్! ఇస్లాం దీనికెళ్తాం మాస్క్‌కి. అక్కడ ఒక అట్మాస్ఫియర్ చాలా బావుంటది. 'కున్ ఫయే కున్' సాంగ్ ఉంది మనకు 'రాక్ స్టార్‌లో'. అట్లాంటి అట్మాస్ఫియర్ ఉన్నటువంటి మసీద్‌కి నేను ముంబైలో చాలా సార్లు ఎళ్ళా. గురుద్వారాకెళ్తాం. ఇట్లాగా వెళ్తున్నప్పుడు వాళ్ళకంటూ ఒక ఇది ఉన్నప్పుడు దాన్ని మనం ఖచ్చితంగా గౌరవించాలి. అయితే ప్రొవైడెడ్ ఇదంతా జరుగుతూ ఉండగా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి సంబంధించి వీళ్ళకొచ్చినటువంటి ఇష్యూ ఏంటి? అంటే ఈయనేమంటారంటే, ఈయన ఖచ్చితంగా క్రిస్టియన్ మతాన్ని పాటిస్తున్నారనేది ఆళ్ళ మదర్ చెప్పారు. వాళ్ళ ఫాదర్ ఒకప్పుడు ఒప్పుకున్నారు. వాళ్ళ వైఫ్ కూడా పాటిస్తున్నారు. వాళ్ళ సిస్టరే ఓపెన్‌గా చెప్తారు. ఇదంతా చాలా నార్మల్ థింగ్. దానికి ఆయన సంతకం పెట్టి ఎళ్ళొచ్చు. కానీ ఆయన వెర్షన్ ఏంటంటే, అసలు నిజానికి ఆయనొచ్చిన తర్వాత తీసేసారది. తీసేయడమే రాంగ్ అట్లా తీసేయకూడదు. వాళ్ళ కోసం తీసేసుకున్నారని క్లియర్‌గా అర్థమవుతుంది. తీయకూడదు అట్లా. ఉంచి అ ఆయన సీఎం హోదాలో వెళ్లి ఈ ఆహ్, ఏదో పట్టు వస్త్రాలు సమర్పిస్తారు గదా! నిజానికి భార్యతో వెళ్ళాలి. వెళ్ళలేదు. అది వేరే సెపరేట్ కాంట్రోవర్సీ తర్వాత మాట్లాడదాం. వెళ్లి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఒక సీఎం హోదాలో ఆయన వెళ్లి సమర్పించడం అనేది మనందరూ హిందువులు కేవలం హిందువులు కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరి తరఫున ఒక సీఎంగా వెళ్లి ఒక సంస్కృతిని ఆయన అక్కడ నిలబెట్టొచ్చారు. అదే పని ఆయన ఒక మసీదుకెళ్ళి చేసినా, చర్చ్‌కెళ్ళి చేసినా, ఆయన హిందువు అయ్యుంటే చర్చ్‌కెళ్ళి, మసీదుకెళ్ళి చేసినా, ఆయన క్రిస్టియన్ కాబట్టి గుడికి వెళ్లి మసీదుకెళ్ళి చేసినా, ఆయన ఒక ఇస్లాం వ్యక్తి అయ్యుంటే ఆయన చర్చ్‌కెళ్ళి, గుడికెళ్ళి చేసినా, అది ఒక సీఎం హోదాలో మనందరిని రిప్రజెంట్ చేస్తున్నారు. ఆయన ఒక హిందువులనో, ఒక క్రిస్టియానిటీనో, ఒక ఆహ్, ముస్లిమ్స్‌లో మాత్రమే రిప్రజెంట్ చేయట్లేదు కాబట్టి చేసినటువంటి పనేది. కానీ ఇప్పుడు ఆయన సీఎం హోదాలో లేరు కాబట్టి, ఆయన వ్యక్తిగత విశ్వాసాలనేవి కన్సిడరేషన్‌లోకొస్తాయి కాబట్టి ఖచ్చితంగా పెట్టి ఆయన వెళ్తేనే బావుంటది. ఈయననే కాదు, రేపొద్దున పవన్ కళ్యాణ్ వైఫ్ ఉన్నారు. ఆవిడ గూడా క్రిస్టియన్. ఆవిడ ఒకవేళ వెళ్లారనుకోండి, ఆవిడైనా పెట్టాలి. వేలాది మంది, వందలాది మంది రోజు వేరే మతస్థులు వెళ్తుంటారబ్బా! కాకపోతే వీళ్ళేంటంటే రాజకీయం చేయడానికి అవతల చేస్తున్న రాజకీయం కూటమి వాళ్ళు చేసేది జేస్తున్నారు. యువతల జగన్ పార్టీ వాళ్ళు చేసేది జేస్తున్నారు. ఎవరని అనట్ల. ఈళ్ళందరూ కూడా ఏంటంటే, ఎక్కడ ఏ అవకాశం దొరుకుతది కులాలని, మతాలని, ప్రాంతాలని, మనుషులని
జెండర్‌ని, సెక్స్‌ని, ఏజ్‌ని ఏది దొరికితే దాని మీద రాజకీయం చేద్దాం అనేటువంటి విశ్వ ప్రయత్నాలు చేస్తంలో భాగంగా ఈ అంశాన్ని చేస్తున్నా తప్ప, ఈయన సంతకం పెట్టడానికి ఈయనకి ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు నిజానికి. సంతకం పెడితే గాని నువ్వు లోపలికి రానివ్వము అనేటువంటి మొండితనం వాళ్ళకే ఉండకూడదు. కేవలం ఇదంతా ఏంటంటే దేవుడి చుట్టూ, ఈ లడ్డూ చుట్టూ చేయాలనేటువంటి ఒక రాజకీయం ఏదైతే ఉందో దాన్ని చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా ఒక కైండ్ ఆఫ్ ఓట్ బ్యాంక్ రాజకీయాలు, ఓట్ బ్యాంక్ డ్రామా తప్ప దీని దీని వెనక పెద్ద కొంపలు మునిగిపోయి మొత్తం కూలిపోయేంత వ్యవహారాలేమి లేవు.